బీసీ బిడ్డ అయిన పావని గౌడ్ కోసం ఇంత నీచంగా ఇంకోసారి మాట్లాడినావు అంటే మర్యాద ఉండదు. మైక్ ముంగట రాగానే నువ్వొకటి మీ కాంగ్రెస్ లా ఇంకో సుజాత, కాల్వ సుజాత, ఈ ఇద్దరు ఈయన అయ్యా రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మీకు ఒక విన్నపము. ఎందుకు అనంటే ముందు మీరు మూసి మురికి క్లీన్ చేసుడు కాదు, మీ దగ్గర లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు మురికిలు ఉన్నాయి. కాల్వ సుజాత అనే ఒక మురికి, మన సంధ్యారెడ్డి అనే ఒక మురికి. ఈ మురికి నోరు క్లీన్ చేయండి, తర్వాత మీరు మూసిని శుద్ధీకరించండి. ఏందది ఆడవాళ్ళమన్న ఒక ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఆ పిల్ల ఒక చెల్లె లాంటిది, ఒక బిడ్డ లాంటిది నీకు. అటువంటి పిల్లని పట్టుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గిట్లా అనిపిస్తలేదా? ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదు. ఇంకోటి ఏంది, మన ఎవరు ఈయన మహేష్ గౌడ్ని ఎందుకనం యావత్ తెలంగాణ ప్రతి కులాలకు అతీతంగా పోయి తిడతాం, ఖచ్చితంగా తిడతాం. ఇదే నల్గొండల బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి ఉచ్చదాపిస్తే నీ మహేష్ గౌడ్ ఏడ దాసుకున్నాడు, ఏ అర్రల దాసుకున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ బీసీ బిడ్డలు కదా, బీసీ బిడ్డ అయ్యి రాడా? ఒక పొజిషన్లో ఉండు. ఇప్పుడు ఆయనకు ఒక పదవి ఉన్నది, ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి కదా. మళ్ళీ ఎందుకు తీసుకుంటలేడు? ఎందుకు మీడియా ద్వారా ఇప్పుడు దీక్షని బాబు కేసీఆర్ గారి దీక్షని వెక్కరిస్తాడు, ప్రతిదానికి వెక్కరిస్తాడు. ఒక బీసీ బిడ్డకు అన్యాయం అయితే నువ్వు ఏడున్నావు? ఒక దళిత బిడ్డ పోయి నిలబడ్డాడు, ఆయన పేరు సంపత శ్రావణ, ఆయన మద్దతు ఇస్తుండు. మళ్ళీ మహేష్ గౌడ్ ఏడ దాసుకున్నాడు? నీ కాంగ్రెస్ మొత్తము అధిష్టానం ఏడ దాసుకుంది? ఏ ఒక్క స్టేట్మెంట్ అన్నా రిలీజ్ చేసిండ్రా? అంత అమానుషంగా ఈ 10 ఏళ్లల్లో ఇంత దరిద్రంగా ఏడన్నా జరిగిందా? మాట్లాడితే సంధ్యారెడ్డి నోరు అదుపులో పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో. నువ్వు అంటున్నావు చూడు పావని గౌడ్ని, అసొంటి మాటలు నిన్ను కూడా అనొచ్చు నేను, కానీ నీకు నాకు చాలా బురద పోయి అంటారు, బురదల రాయేసి బురద ముఖం అంతా జిల్లించుకునేటోళ్ళం కాదు మేము. ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు బురదమని జూబ్లీహిల్స్ ఎలక్షన్లలోనే మాకు అర్థమైపోయింది. నీ మాటలు ఒక ఏంది, ఆయన ఐటీ మినిస్టర్, మాజీ ఐటీ మినిస్టరు, ప్రెసెంట్ ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే రామన్న కేటీఆర్ గారిని అరే తురే అని మాట్లాడినావు. నీకేడ సంస్కారం ఉంది? నువ్వు ఎట్లా పడితే అట్లా కవితక్కనన్నావు. మళ్ళీ నీకేడ సంస్కారం ఉంది? ఒక ఎంపీ చేసింది ఆమె, ఒక ఎమ్మెల్సీగా చేసింది, ఒక జాగృతి అధ్యక్షురాలు. నువ్వు కూడా అందులో ఉన్నుంటివి కదా, మర్చిపోయినావు అప్పుడే. మళ్ళీ నువ్వెట్లా నోరు జారినావు, నువ్వెట్లా మాటలు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు సిగ్గు తెచ్చుకో, నువ్వు శరం తెచ్చుకో, తర్వాత వేరే వాళ్ళకి చెప్పు. 1,000 ఇట్లా చూపిస్తే 4,000 మనకే చూపిస్తాయి, అది మర్చిపోకు. ఆడవాళ్ళని ఇంత ఆడవాళ్ళంటే ఇదే అనే రకంగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు నువ్వు నిన్న ఇట్లా అని మురుస్తున్నావు చూడు. నువ్వు అనుకుంటున్నావచ్చు నువ్వు ఏదో నిన్ను మెచ్చుకొని పూలదండ గుచ్చుకొని మెడలు వేసుకుంటాడేమో రేవంత్ రెడ్డి, పదవి ఇస్తాడేమో అనుకుంటున్నావు.